ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జూలై 7, 8 తేదీల్లో ఈ రాశి వారికి మీకు దూరమైన బంధం దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా మీకు దూరమైన వారు మళ్ళీ మీ దగ్గరకు ఎందుకు వస్తున్నారు, వారి మనసులో ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రేమలో కానీ స్నేహంలో కానీ దూరమైన వారు మళ్ళీ మిమ్మల్ని కలవాలని మీ దగ్గర ఉండాలని చూస్తున్నారు. వారు ఎందుకోసం వస్తున్నారు, మిమ్మల్ని అర్థం చేసుకొని వస్తున్నారా లేదా వారి అవసరం కోసం వస్తున్నారా? పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా గ్రహాలు కొన్ని విషయాలలో అనుగ్రహం ఉన్నా కూడా మరికొన్ని విషయాలలో జాగ్రత్త పడాలి. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% మార్గం మాత్రం దొరుకుతుంది. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9989446572. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ రావడం లేదా పాత వ్యక్తి మీ దగ్గరికి రావడం లేదా వారు వస్తున్నారని ఒక సందేహం రావడం అనేది జరుగుతుంది. మీ మనసుని గతంలోకి పంపిస్తుంది. గతంలో ఏం జరిగింది, నన్ను ఏ విధంగా మోసం చేశారు, వారిని మళ్ళీ ఎలా నమ్ముతాను అని ఆలోచన విధానం పెరుగుతుంది. మీరు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, మీరు తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మీరు తీసుకునే నిర్ణయంపై మీ జీవితం ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని మీ చేతుల్లో ఉండడంతో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా నడుచుకుంటారు అని మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి అలాగే తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. గతంలో వెళ్ళిపోయిన వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని కాస్త ఆలోచించండి. మీకు ఒక మంచి అవకాశం కావచ్చు లేదా ఇది పరీక్ష కాలం కావచ్చు. మిమ్మల్ని పరీక్షించి మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టాలి లేదా మీపై ఎలాంటి నమ్మకం ఉంచుకోవాలి, మీకు ఒక అవకాశం ఇవ్వడానికి మీ వ్యక్తిత్వం చూసి మళ్ళీ రావడం అనేది జరగవచ్చు. వీటిలో ఎలాంటి తేడా గుర్తించాలి, వారు ఏ విధంగా వస్తున్నారు, ఎందుకోసం వస్తున్నారు, ఆ తేడా తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ముందుండి నడిపించాలని చాలా ఆశిస్తారు. అందరికీ సహాయం చేస్తారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఖచ్చితంగా వారి ముందుకు వెళ్ళి సహాయం చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా డబ్బు సహాయం చేస్తారు. ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయడం వలన ఆ గుర్తింపు తప్పకుండా వస్తుంది. అలాగే మీరు మాట్లాడే మాట తీరు కాస్త అహంకారంగా అనిపించవచ్చు, కానీ మీరు నిజాయితీగా మాట్లాడుతారు, ముక్కుసూటిగా మాట్లాడుతారు. కొంతమందికి అది నచ్చకపోవచ్చు, మరికొంతమందికి వీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి ఇలా మాట్లాడతారని అనుకుంటారు. కష్టంతోనే ఒక స్థానం అనేది ఏర్పరచుకుంటారు. ఆ స్థానంలో చాలా గొప్పగా ఉండాలని అనుకుంటారు. సింహరాశి వారి మంచి లక్షణాలలో ముఖ్యమైనది ఇతరులకు సహాయం చేయడం, ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా అవసరానికి చేతికి డబ్బు ఇవ్వడం లేదా ఎవరైనా సహాయం చేశారంటే వారిని పూర్తిగా జీవితం మొత్తం మనసులో పెట్టుకుంటారు. వారిపై మరింత గౌరవం పెంచుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా
మోసం చేశారంటే వీరికి అస్సలు నచ్చదు. అలాగే సహాయం చేశారంటే ఎప్పటికీ మరువరు. స్నేహితులు కానీ ఇతరులు కానీ ఎవరైనా బాధలో ఉన్నారంటే మీరు బాధ్యత తీసుకుంటారు. ఖచ్చితంగా వీరికి వీలైనంత వరకు సహాయం చేస్తారు. కుటుంబ బరువు బాధ్యతలు వీరిపైనే మోస్తారు. ముఖ్యంగా ఈ రాశివారంటే చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటారు. ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు. అడవికి సింహం ఎలా ఉంటుందో వీరు కూడా కుటుంబంలో కానీ ఒక సమూహంలో కానీ ఒక గొప్పగా కనిపించాలని అనుకుంటారు. ప్రేమ విషయానికి వచ్చినట్లయితే మీరు ఎంతగా ప్రేమిస్తారో ఇతరులు కూడా మీ పార్ట్నర్ కూడా అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. కానీ కొంతమంది వ్యక్తులు ఈ రాశి వారిని మోసం చేస్తారు. ఎందుకంటే వీరు చాలా నిజాయితీగా ముక్కుసూటిగా ఉంటారు. సమయాన్ని వృధా చెయ్యరు. కాబట్టి ప్రేమలో తమ పార్ట్నర్కు ఇది నచ్చకపోవచ్చు, మరికొంతమందికి నచ్చవచ్చు. కాబట్టి నచ్చని వ్యక్తులు వీరికి దూరంగా ఉంటారు. కానీ అది తెలుసుకోలేక మీరు వారి కోసం ఆరాట పడతారు. అది మీరు సమయాన్ని వృధా చేస్తారు. మీరు చేసే తప్పుల్లో ఇది ఒక ముఖ్యమైన విషయం. ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫోన్ కాల్లో పాత వ్యక్తి మాట్లాడడం అనేది జరుగుతుంది. వారు మాట్లాడేది పూర్తిగా వినండి, తొందరపడకండి. వారు చెప్పేది విన్నాకనే మీరు మాట్లాడినట్లయితే ఎలాంటి సలహా ఇస్తారు లేదా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలుస్తుంది. ప్రేమ వివాహానికి విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో మీ భాగస్వామి మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది. కానీ ఒక్క నిమిషం మీరు కాస్త అనుమానం పడతారు. ఇది నిజమైన ప్రేమనా లేదా అవసరానికి ఉపయోగించుకుంటున్నారా అని కాస్త అనుమానం అనేది మీలో వస్తుంది. కానీ తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకోవడం లేదా ఏదైనా మాట అనడం అనేది చేజారించుకోకండి. ఎందుకంటే వారి ప్రేమ నిజాయితీగా కాదా కొన్ని విషయాలలో ఆలస్యంగా సమాధానం చెప్పవచ్చు. కాబట్టి మీరు సమయం కోసం ఎదురు చూడండి. కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. ఇకపోతే మిమ్మల్ని ఒక పాత వ్యక్తి మిమ్మల్ని కోరుకుని వస్తున్నారా లేదా మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నారా అని తేడాలు ఏ విధంగా తెలుసుకుంటారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మిమ్మల్ని కోరుకునేవారు మళ్ళీ ఫోన్ కాల్ చేయడం లేదా ఎవరి ద్వారైనా ఒక సందేశం పంపడం అనేది జరుగుతుంది. అలాగే మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే వారు చేసిన తప్పు మీ ముందరికి వచ్చి క్షమాపణ అడగడం లేదా తప్పు తెలుసుకొని ఆరాట పడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వారు చేసే నడవడిక పద్ధతి ఏ విధంగా ఉంటుందని కాస్త గమనించండి. ఇలా చేసినట్లయితే వారు మంచికి వస్తున్నారా చెడుకి వస్తున్నారా అనేది తెలుస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని అవమానించడానికి కొంతమంది వ్యక్తులు రావచ్చు. పాత వ్యక్తి మళ్ళీ మీతో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. వారు నటిస్తున్నారా లేదా అని ఏ విధంగా తెలుస్తుందంటే పూర్తిగా మీ ముందర లొంగిపోయినట్లు మాట్లాడుతారు. కానీ అది నటన మాత్రమే. కాబట్టి మీరు వారు ఏ విధంగా ఉంటున్నారు ఎలాంటి ప్రవర్తనతో వస్తున్నారు అనేది గమనించండి. ఖచ్చితంగా మంచికి చెడుకు తేడా తెలుస్తుంది.